హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ శ్రీకాంత్. సో ఇవాళ నేను మీకు ఒక మంచి గ్యాడ్జెట్ని చూపించడానికి అయితే వచ్చాను. ఆ గ్యాడ్జెట్ ఏంటంటే రాస్బెర్రీ పై 5. ఇదే ఆ గ్యాడ్జెట్. సో మీరు ఇంట్లో చాలా పెద్ద సిపియూస్, ఇంత పెద్ద సిపియూస్ వాడతారు. అంత పెద్ద సిపియూస్ని ఇది రీప్లేస్ అయితే చేయగలదు. సో ఇది ఓపెన్ చేస్తే లోపల మీరు చూడొచ్చు, ఇదైతే రాస్బెర్రీ పై 5. ఇది 8GB ర్యామ్ వేరియంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులో ఉన్న పోర్ట్స్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఈథర్నెట్ పోర్ట్ అండ్ 4 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో బ్లూ కలర్ కనిపించేవి ఇవి 3.0 పోర్ట్స్ అండ్ ఇవి వచ్చేసి USB 2.0 పోర్ట్స్. మొత్తం 4 పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ వస్తే మీకు 2 మినీ HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది. ఈ టైప్ సి పోర్ట్ నుండే మీరు బోర్డ్కి అయితే పవర్ సప్లై చేయాలి. అండ్ ఇట్ సైడ్ వస్తే మీకు పవర్ ఆన్ బటన్ అయితే కనిపిస్తుంది, ఇది బటన్. అండ్ డౌన్లో చూసుకుంటే మీకు మైక్రో SD కార్డ్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇందులోనే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి ఇందులో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు చూసుకుంటే ఇక్కడ చాలా కనెక్షన్స్ అయితే ఉన్నాయి. నేనేం చేసిన అంటే ఇది వాడే టైంలో రాస్బెర్రీ పై అయితే చాలా హీట్ అవుతుంది. సో నేను ఈ హీట్ సింక్ని అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసిన. ఈ వైర్స్ బోర్డ్కి కనెక్ట్ చేస్తే ఇది పవర్ ఆన్ అవుతుంది. ఎప్పుడైనా బోర్డ్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది తిరిగి బోర్డ్ని అయితే కూల్ చేయడం జరుగుద్ది. ఇవైతే అన్ని పోర్ట్స్. సో ఇప్పుడు ఒకసారి దీని పవర్ ఆన్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే దీనికి 3.5mm జాక్ అయితే ఉండదు. మీరు USBకి కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో. బ్లూటూత్ ద్వారా కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కోసం వైఫై ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇది ఒకసారి కనెక్ట్ చేసి మనం చూద్దాం. సో ఈ బోర్డ్కి పవర్ చేయడానికి జనరల్గా రాస్బెర్రీ అడాప్టర్ ఉంటుంది, అది 27 వాట్స్. సో దానికి ఎక్స్ట్రా ఖర్చు ఎందుకని నేను నార్మల్ అడాప్టర్ అయితే వాడుతున్నా. ఇది 10 వాట్స్ అడాప్టర్. ఇది యూజ్ చేసినప్పుడు నాకు అంత ఇష్యూస్ అయితే ఏమనిపించలేదు. సో నేను ఇదే యూజ్ చేస్తున్నా. టైప్ సి పోర్ట్, ఈ టైప్ సిని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. మీరు ఇన్సర్ట్ చేసి జస్ట్ పవర్ ఇచ్చేయండి. పవర్ ఇస్తే మీకు ఇక్కడ లైట్ అనేది కనిపిస్తుంది, గ్రీన్ కలర్ లైట్ మీరు చూడొచ్చు. ఇది మానిటర్. సో ఇది HDMI పోర్ట్, బట్ దీనికి మాత్రం మినీ HDMI పోర్ట్ అయితే ఉంది. దీనికోసం నేను ఒక కనెక్టర్ అయితే తీసుకున్నాను. ఇది మినీ HDMI టు HDMI కన్వర్టర్. మినీ HDMI పోర్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఇంకోటి, దీనికి 3.5mm జాక్ లేదు కాబట్టి నేను బ్లూటూత్ అయితే వాడుతున్నా. బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకుందాం. రాస్బెర్రీ పైని ఆపరేట్ చేయడానికి నేను వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ని అయితే యూజ్ చేస్తున్నా. కంప్లీట్ సెటప్ అయితే ఇది. ఇది క్లోజ్ చేస్తే మీకు చాలా కాంపాక్ట్లో ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రాస్బెర్రీ పై వైఫై కనెక్ట్ అవ్వలేదు, బట్ నా సిస్టంలో ఒక 4K వీడియో అయితే ఉంది. మీకు ఒకసారి అది ఆన్ చేసి చూపిస్తా. చూడండి, ఎక్కడ ల్యాగ్ కానీ ఏది కానీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నా ల్యాప్టాప్ కొంచెం ఓల్డ్, నేను అందులోనైనా ల్యాగ్స్ ఇష్యూస్ నోటీస్ చేశా, కానీ ఇందులో మాత్రం ఇంతవరకు నేను ల్యాగ్ అనేది నోటీస్ చేయలేదు. అఖిలం నీవయా ఓహో శంకర, సకలం నీదయా భోళా శంకర, అఖిలం నీవయా ఓహో శంకర. చూసారు కదా, ఇంకా ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టి ల్యాప్టాప్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద మానిటర్స్, CPUs ఇట్లా ఎక్కువ స్పెండ్ చేయకుండా ఇది తీసుకోవచ్చు. ఇది నాకు జస్ట్ 6000కి అయితే వచ్చింది సేల్లో. అండ్ మానిటర్ అరౌండ్ నా పాత మానిటర్ మీకు కొత్తది కావాలంటే అరౌండ్ 5000లో కూడా తీసుకోవచ్చు. అండ్ అడాప్టర్ అయితే నేను ఇంట్లో ఉన్న అడాప్టరే వాడుతున్నా. ఈ కంప్లీట్ సెటప్ మీరు ఒక 10,000 లోపే
మీరు చేసుకోవచ్చు. అండ్ ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే కోడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అయ్యింది. ఇది రాస్బెర్రీ పై. ఇందులో ప్రోగ్రామింగ్కి వెళ్తే మీరు టామీ అని ఉంటుంది, ఇది పైథాన్ డీబగ్గింగ్ టూల్. అండ్ ఇట్లా చాలా వరకు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. నేను విఎస్ స్టూడియో కోడ్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నా, చూడొచ్చు. సేమ్ ఇంటర్ఫేస్, సేమ్ యూఐ ఉంటుంది మీకు. విఎస్ కోడ్ కూడా చూడండి సేమ్ ఉంటుంది. ప్రాక్టీస్ పర్పస్కి మీరు రాస్బెర్రీ పైని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది కంప్లీట్ ఓవర్వ్యూ రాస్బెర్రీ పై 5ది. నేను ఈ రాస్బెర్రీ పైని ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే బేసిక్ బ్రౌజింగ్, కోడింగ్ అండ్ యూట్యూబ్ అయితే ఎక్కువ చూస్తాను. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే తీసుకోండి. నేనైతే తీసుకున్నప్పుడు అనుకున్నా దీని పర్ఫార్మెన్స్ ఇంత ఉంటుందా, అసలు ఇది అన్నీ చేయగలుగుతుందా అనుకున్నా. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ని మించిపోయింది ఇది. ఇందులో నేను రాస్బెర్రీ పై ఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇందులో మీరు కావాలంటే విండోస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైనెక్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లైనెక్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ రాస్బెర్రీతోని మీరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేయవచ్చు. మీరు క్లౌడ్ స్టోరేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మీ సర్వర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా ఈ రాస్బెర్రీ పైని మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఓఎస్ ఇన్స్టాల్ చేసుకొని నా బేసిక్ వర్క్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ నాకు కనుక టైం ఉంటే నేను ఇందులో క్లౌడ్ లాగా యూజ్ చేయడం కానీ, లేదంటే ఒక సర్వర్ లాగా యూజ్ చేయడం కానీ అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తాను. నా సజెషన్ అయితే ఇది బెస్ట్ తక్కువ బడ్జెట్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.